ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల తుది జాబితా రెడీ అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అభ్యర్థుల ఫైనల్ లిస్టు విడుదల చేశారు అధికారులు. మహబూబ్ నగర్లో 4 అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. 31 మంది పోటీలో ఉన్నారు. నాగర్ కర్నూల్లో 19 మంది అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. 2 విత్డ్రా చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో లోక్సభ అభ్యర్థులపై మరింత సమాచారాన్ని బాలకృష్ణ అందిస్తారు. ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తయిన తర్వాత మహబూబ్నగర్ అట్లాగే నాగర్ కర్నూలు లోక్సభ స్థానానికి తుది బరిలో ఉండే అభ్యర్థులు ఎవరో తెలిపోయింది. మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి పరిశీలిస్తే మొదట 42 మంది నామినేషన్ వేశారు. ఇందులో 7 విత్డ్రా చేసుకున్నారు. తర్వాత 35 మంది ఫైనల్గా ఉంటే అందులో 4 ఇవాళ నామినేషన్లు ఉపసంహరణ చేసుకున్నారు. ఉపసంహరణ చేసుకున్న తర్వాత 31 మంది బరిలో ఉన్నారు. అయితే నోటాతో కలుపుకుంటే ఈ సంఖ్య 32 పెరుగుతుంది. సో 3 బ్యాలెట్ యూనిట్లు ఇక్కడ ఎన్నికల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా 3 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. మనం చూడొచ్చు బ్యాలెట్ నమూనాని వెనుక ఉన్నట్టుగా టాప్ నుంచి బాటం వరకు చూస్తే ఒక్క బ్యాలెట్ యూనిట్లో 15 మంది అభ్యర్థులకు స్థానం ఉంటుంది. కాబట్టి 14 మంది అభ్యర్థులు తర్వాత నోటా. ఒకవేళ ఫైనల్గా 31 మంది బరిలో ఉంటారు కాబట్టి 32వ కాలంగా మనకు నోటా కనిపిస్తుంది. సో 3 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇక నాగర్ కర్నూలు పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా అక్కడ మొత్తంగా 19 మంది తుది బరిలో ఉండబోతున్నారు. ఇందులో ఒక నోటాతో కలిపితే మొత్తం 20 మంది బరిలో ఉంటారు. సో మనకు అనుకున్నట్టుగా మొదట కనుక పరిశీలిస్తే మొదటగా నామినేషన్లు వేసిన సందర్భాన్ని కనుక పరిశీలిస్తే నాగర్ కర్నూలుకు సంబంధించి మొత్తం 34 మంది నామినేషన్ వేశారు. అందులో 13 మంది రిజెక్ట్ అయ్యారు. తర్వాత 21 మంది తుది బరిలో ఉంటే 2 ఇవాళ నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. సో 19 మంది ఫైనల్గా బరిలో ఉన్నారని చెప్పవచ్చు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు మిగతా బీఎస్పీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. నాగర్ కర్నూలులో బీఎస్పీ అభ్యర్థి మందా జగన్నాథం నామినేషన్ రిజెక్ట్ అయింది. సో బీఎస్పీ నుంచి మిగతా అంటే బీఎస్పీకి సంబంధించినటువంటి బీఫామ్ ఇవ్వకపోవడం, తర్వాత మిగతా పూర్తి వివరాలు మెన్షన్ చేయకపోవడం వల్ల ఆయన నామినేషన్ రిజెక్ట్ చేశారు. సో బీఎస్పీకి సంబంధించి మరో అభ్యర్థి బరిలో ఉన్నారని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం అటు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు ఈసారి ఎక్కువగా నామినేషన్ వేశారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానాన్ని కనుక పరిశీలిస్తే దాదాపు 25 మందికి పైగా ఇండిపెండెంట్లు ఉన్నారు. 25 మంది ఇండిపెండెంట్లు కొత్తగా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. సో వాళ్ళ ప్రభావం కూడా ఈసారి ఎన్నికల్లో ఉండబోతుంది. ఇండివిజువల్గా కూడా చాలామంది ఈసారి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. సో రిబెల్స్ సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా నామినేషన్లు ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అటు మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో 25 మంది నామినేషన్లు వేస్తే ఇండిపెండెంట్లుగా, అట్లాగే నాగర్ కర్నూలు పార్లమెంటు సెగ్మెంట్లో కూడా దాదాపు 10 మందికి పైగా ఇండిపెండెంట్ నామినేషన్ వేశారు. పెద్ద ఎత్తున ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. అటు మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో మొత్తంగా 31 మంది బరిలో ఉంటే ఇటు నాగర్ కర్నూలులో 19 మంది ఉన్నారు. సో చాలా ఉత్కంఠగా మారుతోంది. ఇండిపెండెంట్ల సంఖ్య ఎక్కువ ఉండడం ఈసారి ఒక అడిషనల్గా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. సో 3 ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనట్టుగా సాగుతున్నటువంటి ఫైట్లో ఈసారి ఇండిపెండెంట్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పెద్ద ఎత్తున ఉన్నారు. అటు మహబూబ్నగర్కి అట్లాగే నాగర్ కర్నూలు 2 పార్లమెంటు సెగ్మెంట్లో కూడా ఇండిపెండెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో అటు మహబూబ్నగర్లో కనుక పరిశీలిస్తే మహబూబ్నగర్ నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు కనుక పరిశీలిస్తే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నె శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్లా వంశీచంద్ర రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి పరిశీలిస్తే బీఆర్ఎస్ నుంచి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ మల్లు రవి బరిలో ఉన్నారు. మల్లు రవి ఇదివరకు నాగర్ కర్నూలు నుంచి 2 సార్లు ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. 3వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దీంతోపాటు బీజేపీ పార్టీ నుంచి భరత్ ప్రసాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పి రాములు తనయుడు. ఈయన ఇప్పటివరకు కల్వకుర్తి జడ్పీటీసీగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సో కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.